అందరికీ నమస్కారం. కుంభరాశివారికి ఏప్రిల్ 29, ఏప్రిల్ 30 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. కుంభరాశి వారంటేనే ఓ ప్రత్యేకత. వీళ్లు మామూలు మనుషులు కారండి. లోకం మేలుకోరే విశాల హృదయులు. శనిదేవుడి ప్రభావం వీళ్లమీద ఉండటం వల్ల వీళ్లలో ఓ రకమైన లోతైన ఆలోచన, క్రమశిక్షణ, ఒకంత గంభీరత్వం కనిపిస్తాయి. కుంభం అంటే కుండ ఎలాగైతే నీటిని మోసి అందరికీ పంచుతుందో, అలాగే వీళ్లు కూడా తమ నాలెడ్జిని, ఆలోచనలను, వనరులను సమాజ హితం కోసం పంచాలని చూస్తారు. అందుకే వీళ్లు చాలా మానవతావాదులుగా, అందరినీ సమానంగా చూసే మంచి మనసున్న వారిగా ఉంటారు. ఇక వీళ్ల తెలివితేటల గురించి చెప్పాలంటే అబ్బో, అమోఘం! వాయుతత్వానికి చెందిన రాశి అవ్వడం వల్ల వీళ్ల బుర్ర చాలా చురుగా పనిచేస్తుంది. 10 మంది నడిచే మూస దారిలో కాకుండా ఎప్పుడూ ఏదో ఒక కొత్త కోణంలో ఆలోచించడం, సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుగొనడం వీళ్ల నైజం. భవిష్యత్తును ముందుగానే ఊహించగల శక్తి, ఆధునిక భావాలు వీళ్ల సొంతం. అందుకే వీళ్లతో మాట్లాడితే ఎన్నో కొత్త విషయాలు, వినూత్నమైన ఆలోచనలు తెలుస్తాయి. ప్రపంచాన్ని ఓ కొత్త దృష్టితో చూడగల నేర్పు వీళ్లకుంది. కుంభరాశివాళ్లు ఎంత స్నేహపూర్వకంగా ఉంటారంటే ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలరు. పరిచయస్తులైనా, స్నేహితులైనా వీళ్ల సర్కిల్ చాలా పెద్దదిగా ఉంటుంది. పేద, గొప్ప, కులం, మతం లాంటి భేదాలను వీళ్లు అస్సలు పట్టించుకోరు. అందరూ సమానమే అనే బలమైన నమ్మకం వీళ్లలో ఉంటుంది. ఇది శని భగవానుడిచ్చిన న్యాయ దృష్టికి నిదర్శనం. ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేరు. తమకు చేతనైనంతలో దాన్ని ప్రశ్నించడానికి, సరిదిద్దడానికి ప్రయత్నిస్తారు. స్నేహానికి, మానవత్వానికి వీళ్లు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు. పైకి ప్రశాంతంగా, అందరితో కలిసిపోయే వారిలా కనిపించినా కుంభరాశివారిలో మంచి పట్టుదల, స్థిరత్వముంటాయి. ఎందుకంటే ఇది స్థిర రాశి లక్షణం కదా. ఒకసారి ఏదైనా విషయాన్ని నమ్మితే, లేదా ఒక వ్యక్తికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారు. అంత సులభంగా తమ అభిప్రాయాలను మార్చుకోరు. వీళ్లు చాలా స్వతంత్ర భావాలు కలిగినవారు. ఎవరిమీద ఎక్కువగా ఆధారపడటానికి ఇష్టపడరు. తమకు నచ్చినట్టు, తమ అంతరాత్మ చెప్పినట్టు జీవించడానికే ప్రాధాన్యత ఇస్తారు. బయటి ఒత్తిళ్లకు అంత తేలికగా లొంగని దృఢమైన వ్యక్తిత్వం వీరిది. కుంభరాశివారు కేవలం వర్తమానంలోనే బతకరు. వాళ్ల చూపు ఎప్పుడూ భవిష్యత్తు వైపే ఉంటుంది. సమాజంలో ఏదైనా మంచి మార్పు తీసుకురావాలని, ప్రపంచాన్ని మరింత ఉన్నతంగా మార్చాలని తపన పడుతుంటారు. తమకున్న ప్రత్యేకమైన ఆలోచనలతో, మానవతా దృక్పథంతో ఏదో ఒక విధంగా లోకానికి సేవ చేయాలని, తమదైన ముద్ర వేయాలని ఆరాటపడతారు. వీరి ఆలోచనలు తరచుగా కాలానికన్నా ముందుంటాయి. అందుకే కుంభరాశివారు తమ చుట్టూ ఉన్న ప్రపంచంపై చెరగని ముద్ర వేస్తారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తారు. నిజంగా వీరితో స్నేహం చేయడం, వీరిని అర్థం చేసుకోవడం ఒక అదృష్టమే. కుంభరాశివారికి ఏప్రిల్ 29-30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఏప్రిల్ 29వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ సోషల్ నెట్వర్క్ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఊహించని విధంగా అనేక కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి. ఇది మీకు కొత్త దృక్కోణాలను అందించవచ్చు లేదా భవిష్యత్తులో ఉపయోగపడే పరిచయాలకు దారితీయవచ్చు. అయితే ఇదే సమయంలో మీ సమీప పరిసరాలతో, ముఖ్యంగా పొరుగువారితో మీ సంబంధాలలో కొంత ఒత్తిడి లేదా దూరం పెరిగే అవకాశముంది. పాత అపార్థాలు లేదా చిన్న విషయాలు కూడా పెద్దవిగా మారవచ్చు. అందువల్ల మీ మాటతీరులో మరియు ప్రవర్తనలో సంయమనం పాటించడం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు లేదా సంఘర్షణలకు తావివ్వకుండా వీలైనంతవరకు సర్దుకుపోయే ధోరణిని అలవర్చుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా మీ అభిప్రాయాలను రుద్దడానికి ప్రయత్నించకుండా ఇతరుల భావాలను గౌరవించడం వల్ల ప్రశాంతత నెలకొంటుంది. ఇంటి వాతావరణాన్ని సామరస్యంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఈ రోజు ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మీరు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే వాటిని తీసుకునేటప్పుడు లేదా మోతాదు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుని సలహా లేకుండా ఎలాంటి మార్పులు చేయవద్దు. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. మరియు చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఆహారం, విశ్రాంతి విషయంలో క్రమశిక్షణ పాటించడం మంచిది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా వంటి వాటిపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సూచనలు కనిపించినా వెంటనే వైద్య సలహా తీసుకోవడం ఉత్తమం. కార్యాలయ వాతావరణం ఈ రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. మీ ఆలోచనలు లేదా పని విధానంపై అధికారులతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే సూచనలు ఉన్నాయి. మీ అభిప్రాయాలను వెల్లడించేటప్పుడు గౌరవప్రదంగా మరియు స్పష్టంగా ఉండండి. కానీ మొండిగా వాదించడం మానుకోండి.
ఇతరుల దృక్కోణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సహోద్యోగులతో కూడా సఖ్యతగా మెలగడం ముఖ్యం. అనవసరమైన చర్చలు లేదా వివాదాలు మీ పనిపై మరియు మానసిక ప్రశాంతతపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. కేటాయించిన పనులను శ్రద్ధగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి మరియు ఫలితాల కోసం సహనంతో వేచి ఉండండి. ఆర్థిక పరంగా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. మీరు ఆశించిన స్థాయిలో ధన లాభం లేదా పెట్టుబడుల నుండి రాబడి ఉండకపోవచ్చు. కొత్త ఆర్థిక ఒప్పందాలు లేదా పెద్ద మొత్తంలో ఖర్చు చేసే ముందు క్షుణ్ణంగా ఆలోచించడం అవసరం. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశముంది, కాబట్టి బడ్జెట్కు కట్టుబడి ఉండటం మరియు పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక లావాదేవీలలో స్పష్టత మరియు జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజు ఫలితాలు మీరు ఊహించినంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. మార్కెట్ పరిస్థితులు లేదా ఇతర బాహ్య కారణాల వల్ల లాభాలు తగ్గవచ్చు లేదా కొన్ని ప్రణాళికలు వాయిదా పడవచ్చు. అయితే దీనివల్ల నిరుత్సాహపడకుండా మీ కృషిని కొనసాగించడం చాలా ముఖ్యం. మీ వ్యూహాలను సమీక్షించుకోవడానికి మరియు అవసరమైన మార్పులు చేసుకోవడానికి ఇది సరైన సమయం కావచ్చు. పోటీని తట్టుకోవడానికి కొత్త ఆలోచనలు అవసరం. మీ దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి సారించి పట్టుదలతో ముందుకు సాగండి. విద్యార్థులు ఈ రోజు కొత్త వ్యక్తులను కలుసుకోవడం లేదా కొత్త స్నేహాలను ఏర్పరచుకోవడం జరగవచ్చు. ఇది సామాజికంగా మంచిదే అయినప్పటికీ మీ ప్రాథమిక లక్ష్యం అయిన చదువుపై ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడం మరియు అనవసరమైన విషయాలపై దృష్టి మరల్చకుండా ఉండటం అవసరం. మీ విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి క్రమశిక్షణతో మరియు శ్రద్ధతో అధ్యయనం చేయండి. వైవాహిక జీవితంలో ఈ రోజు అవగాహన మరియు సహనం చాలా అవసరం. మీ జీవిత భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై కూడా భేదాభిప్రాయాలు తలెత్తే అవకాశముంది. అనవసరమైన వాదనలకు దిగకుండా ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఒకరికొకరు సమయం కేటాయించడం మరియు ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోవడం వల్ల బంధం బలపడుతుంది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు తమ భాగస్వామితో సంభాషించేటప్పుడు స్పష్టత పాటించడం ముఖ్యం. అపార్థాలకు లేదా తప్పుడు సంకేతాలకు ఆస్కారం ఇవ్వకండి. మీ భావాలను నిజాయితీగా వ్యక్తపరచండి. కానీ అదే సమయంలో మీ భాగస్వామి అభిప్రాయాలను కూడా ఓపికగా వినండి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఇద్దరూ కలిసి చర్చించుకోవడం మంచిది. ఏప్రిల్ 30వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీరు మీ వ్యక్తిగత వ్యవహారాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఇతరుల, ముఖ్యంగా కుటుంబ సభ్యుల జీవితాల్లో లేదా సమస్యల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం. ఇది అనవసరమైన అపార్థాలకు లేదా వివాదాలకు దారితీయవచ్చు. మీ స్వంత బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడంపై దృష్టి కేంద్రీకరించండి. కుటుంబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన లేదా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అటువంటి సందర్భాలలో భావోద్వేగాలకు లోనుకాకుండా ఆచరణాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి. మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండింటిపైనా ఈ రోజు కొంచెం శ్రద్ధ పెట్టాలి. పని ఒత్తిడి లేదా ఇతర కారణాల వల్ల మానసిక ఆందోళన లేదా అలసట పెరిగే అవకాశముంది. ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపవచ్చు. అందువల్ల ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. మీ జీవనశైలిలో కొన్ని సానుకూల మార్పులు చేసుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, తగినంత నిద్రపోవడం మరియు తేలికపాటి వ్యాయామం చేయడం వంటివి మేలు చేస్తాయి. అనవసరమైన ఆందోళనలను విడిచిపెట్టి మీకు విశ్రాంతినిచ్చే పనులపై దృష్టి పెట్టండి. కార్యాలయంలో ఈ రోజు మీరు మీ పనిని మీరు శ్రద్ధగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఇతరుల వ్యవహారాలలో అనవసరంగా తలదూర్చడం లేదా ఇతరుల పనిని విమర్శించడం వంటివి చేయకూడదు. ఇది మీకు ప్రతికూల పరిస్థితులను సృష్టించవచ్చు. మీ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. వృత్తిపరంగా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు లేదా సవాలుగా అనిపించే పనులు ఎదురుకావచ్చు. వాటిని ఎదుర్కోవడానికి మీకు ధైర్యం, సమయస్ఫూర్తి అవసరం. కొన్ని సందర్భాల్లో మీరు కఠినమైన వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకోవలసి రావచ్చు. దాని గురించి బాగా ఆలోచించి ముందుకు సాగండి. ఆర్థికంగా ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. ఆదాయం సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక ఒత్తిళ్లు పెరిగే అవకాశముంది. అందువల్ల డబ్బు విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి లేదా రుణాలు ఇవ్వడానికి తీసుకోవడానికి ఇది అంత అనుకూలమైన రోజు కాకపోవచ్చు. ఆర్థిక ప్రణాళికలను సమీక్షించుకోవడం మరియు అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా భవిష్యత్తుకు భరోసా కల్పించుకోవచ్చు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోండి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రోజు కొన్ని ఊహించని సవాళ్లను లేదా అడ్డంకులను ఎదుర్కోవలసి రావచ్చు. ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు లేదా నిర్ణయాలు తీసుకునే ముందు అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలించడం అవసరం. తొందరపాటు నిర్ణయాలు నష్టాలకు దారితీయవచ్చు. మీ ప్రధాన వ్యాపార కార్యకలాపాలపై దృష్టి సారించండి మరియు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను సర్దుబాటు చేసుకోండి. మార్కెట్ ట్రెండ్స్ను గమనిస్తూ జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది. ఉద్యోగులు లేదా భాగస్వాములతో సమన్వయంతో పనిచేయడం ముఖ్యం.
విద్యార్థులు తమ ఏకాగ్రతను కాపాడుకోవడం ఈ రోజు చాలా ముఖ్యం. అనవసరమైన వ్యాపకాలు లేదా స్నేహితులతో కాలక్షేపం వల్ల చదువుపై శ్రద్ధ తగ్గే అవకాశముంది. మీ విద్యా లక్ష్యాలను గుర్తుంచుకుని వాటిని సాధించడానికి అవసరమైన కృషి చేయండి. క్లిష్టంగా అనిపించే సబ్జెక్టులపై ఎక్కువ సమయం కేటాయించండి. సమయపాలన పాటించడం మరియు అనవసరమైన విషయాల్లో తలదూర్చకుండా ఉండటం మీ విజయానికి కీలకం. వైవాహిక జీవితంలో ఈ రోజు సంయమనం మరియు ఓర్పు చాలా అవసరం. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశముంది. వాటిని పెద్దవి చేసుకోకుండా ప్రశాంతంగా చర్చించుకుని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు మీ అభిప్రాయాలను కూడా సున్నితంగా తెలియజేయండి. ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇద్దరూ కలిసి ఆలోచించడం మంచిది. ప్రేమ సంబంధాలలో ఉన్నవారు ఈ రోజు తమ బంధంలో స్పష్టత మరియు నిజాయితీని పాటించడం చాలా ముఖ్యం. అపార్థాలకు తావివ్వకుండా మీ భావాలను మరియు అంచనాలను మీ భాగస్వామితో పంచుకోండి. ఏదైనా సమస్య తలెత్తితే దానిని దాచకుండా బహిరంగంగా చర్చించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు లేదా ఆవేశపూరిత మాటలు సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఒకరికొకరు మద్దతుగా నిలవడం ముఖ్యం. ఇవి కేవలం సాధారణ మార్గదర్శకాలు. మీ వ్యక్తిగత జాతకచక్రం మరియు దశాంతర్దశలను బట్టి వాస్తవ ఫలితాలు మారవచ్చు. కుంభరాశివారికి ఈ వారం పాటించవలసిన కొన్ని పరిహారాలు. కుంభరాశికి అధిపతి శని భగవానుడు కాబట్టి ఆయన అనుగ్రహం మీకు ఎంతో ముఖ్యం. ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం లేదా కనీసం ఆయన ఆలయానికి వెళ్లడం మంచిది. వీలుకాని పక్షంలో ఓం సం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా మీకు వీలైనన్ని సార్లు జపించడం వల్ల శని గ్రహం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి. అలాగే శని దోషాల నివారణకు ఆంజనేయస్వామి ఆరాధన కూడా చాలా శక్తివంతమైనది. రోజూ లేదా కనీసం శనివారం నాడు హనుమాన్ చాలీసా చదవడం వల్ల మీకు ధైర్యం, రక్షణ లభిస్తాయి. శని దేవుడు కర్మకారకుడు, సేవకు ప్రాధాన్యత ఇచ్చేవాడు. అందువల్ల కుంభరాశివారు తమకు తోచినంతలో దానధర్మాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా శనివారం నాడు నల్లని వస్తువులను అంటే నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు, ఇనుము, చెప్పులు, గొడుగు వంటివి అవసరంలో ఉన్నవారికి, పేదలకు, వృద్ధులకు లేదా వికలాంగులకు దానం చేయడం చాలా మంచిది. అలాగే పక్షులకు, కాకులకు ఆహారం వేయడం, శ్రమజీవులకు సహాయం చేయడం, అనాథ శరణాలయాలకు లేదా వృద్ధాశ్రమాలకు సేవ చేయడం వంటివి చేయడం వల్ల శని భగవానుడి అనుగ్రహం లభించి జీవితంలోని ఆటంకాలు, కష్టాలు తగ్గుతాయి. శనిదేవుడు క్రమశిక్షణకు, న్యాయానికి ప్రతీక. కాబట్టి మీ జీవితంలో క్రమశిక్షణ అలవర్చుకోవడం, బద్ధకాన్ని వదిలిపెట్టడం, నిజాయితీగా ఉండటం, కష్టపడి పనిచేయడం వంటివి పాటిస్తే శనిదేవుడికి ప్రీతి కలుగుతుంది. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా ఎముకలు, కీళ్లు, నరాలకు సంబంధించిన సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శనిదేవుడు గొప్ప శివభక్తుడు కాబట్టి క్రమం తప్పకుండా శివాలయ దర్శనం చేసుకోవడం, శివునికి అభిషేకం చేయడం లేదా కనీసం ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల కూడా కుంభరాశివారికి ఎంతో మేలు జరుగుతుంది. పెద్దలను గౌరవించడం, ఎవరిని మోసం చేయకుండా సత్ప్రవర్తనతో మెలగడం అన్నిటికన్నా ముఖ్యమైన పరిహారం. ఈ పరిహారాలు శ్రద్ధగా, నమ్మకంతో ఆచరించడం వల్ల కుంభరాశివారికి జీవితంలో శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.